ఓం నమో వెంకటేశాయ. ఓం టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ప్రతిరోజు అయితే మనం తిరుమలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అయితే తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా నిన్న తిరుమలలో ఉన్నటువంటి రద్దీ వివరాలు మరియు దర్శనానికి పట్టే సమయము ఇత్యాది విషయాలైతే ముందుగా తెలుసుకుందాం. ఆ తర్వాత మిగతా సమాచారాన్ని కూడా మనం చూద్దాం. మిగతా సమాచారం చూసుకున్నట్టయితే మనము ఆ బ్రహ్మోత్సవాలకు వాహన సేవల బుక్లెట్ ఆవిష్కరణ ఒకటి, తర్వాత వచ్చేసి లడ్డు ప్రసాదాలు భక్తులందరికీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఇంకొకటి, తర్వాత తిరుమలలో భక్తుల తిలకధారణ ప్రారంభించిన టిటిడి, ఈ అంశాలైతే తెలుసుకుందాం. మనం ముందుగా అయితే మనము తిరుమలలో నిన్న దర్శించుకున్నటువంటి భక్తులు సంఖ్య చూసుకున్నట్టయితే 61,142 మంది భక్తులైతే తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకున్నారు. అందులో మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు అయితే సమర్పించిన వారి సంఖ్య 21,525 మంది అయితే ఉన్నారు. అట్లాగే స్వామివారికి కానుకల రూపం లోపల హుండీలో వచ్చినటువంటి డబ్బులు చూసుకున్నట్టయితే 3,20,00,000 రూపాయలైతే కానుకల రూపంలో అందినాయి. అట్లాగే మనము వెయిటింగ్ చూసుకున్నట్టయితే 8 కంపార్ట్మెంట్లో అయితే వెయిటింగ్ కనబడుతుంది. సర్వదర్శనానికి సుమారు 6 నుంచి 8 గంటల సమయం అయితే దర్శనానికి పడుతుంది. ఇది నిన్నటి సమాచారము. దర్శనానికి సంబంధించినటువంటి టీటీడీకి సంబంధించినటువంటి మరొక సమాచారం చూసుకున్నట్టయితే మనము ఇంతకు ముందే తెలుసుకున్నట్టుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వాహన సేవల బుక్లెట్ ఆవిష్కరణ, ఈ విషయాన్ని మనం చూసుకున్నట్టయితే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వివరాలతో కూడిన బుక్లెట్ ని అయితే టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు గారు అయితే ఆవిష్కరించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం అయితే ఈ ఆవిష్కరణ కార్యక్రమం అయితే జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు వైభవంగా అయితే జరగనున్నాయి. ఇందులో బ్రహ్మోత్సవాల సమస్త సమాచారంతో ఆకట్టుకునే రంగులతో చిత్రాలు అయితే బుక్లెట్ అయితే ముద్రించారు. ఈ కార్యక్రమంలో అయితే అదనపు ఈవో శ్రీ హెచ్ వెంకయ్య చౌదరి గారు, జేఈఓలు శ్రీమతి గౌతమి గారు, శ్రీ వీరబ్రహ్మము, సివిఎస్ఓ శ్రీ శ్రీధర్ గారు, సిఈ శ్రీ సత్యనారాయణ గారు, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి గారు, ఆ ప్రెస్ మరియు పబ్లికేషన్ ప్రత్యేకాధికారి శ్రీ రామరాజు మరియు ఇతర అధికారులు సిబ్బంది అయితే పాల్గొన్నారు. ఇది మనము శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహన సేవల బుక్లెట్ ఆవిష్కరణకు సంబంధించినటువంటి సమాచారము. అట్లాగే మనము ఇంకొక సమాచారం చూసుకున్నట్టయితే శ్రీవారి లడ్డు ప్రసాదాలు భక్తులందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పి టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు గారు అయితే తెలియజేశారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలను భక్తులందరికీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి టీటీడీ ఈవో శ్రీ శ్యామలరావు అయితే తెలియజేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరము మీడియా సమావేశంలో ఈవో గారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టీటీడీ ఆలయాలు, సమాచార కేంద్రాల్లో లడ్డు ప్రసాదాలను శాశ్వతంగా విక్రయించేందుకు చర్యలు చేపడుతున్నామని, ఆయా ఆలయాల్లో ఇందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పి బయట ప్రాంతాల నుంచి చాలా కాలంగా భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారని, వారి కోరిక మేరకైతే తిరుమలకు వచ్చేసే భక్తులకు లడ్డూలు సరిపోతున్నందున బయట ప్రాంతాల్లో లడ్డు ప్రసాదం విక్రయించలేదని, తిరుమలలో లడ్డు దళారులను కట్టడి చేయడం ద్వారా బయట ప్రాంతాలకు లడ్డు ప్రసాదాలు పంపుతున్నట్లయితే ఆయన వివరించారు. అనంతరం ఆగస్టు నెల దర్శనము, హుండీ, అన్నప్రసాదం, తలనీలాలు, లడ్డూల విక్రయం తదితర వివరాలను అయితే వెల్లడించారు. అయితే దర్శనానికి సంబంధించిన వివరాలు మనం మరొకసారి చూసుకుంటే భక్తుల సంఖ్య అయితే 22,42,000 మంది అయితే భక్తులు దర్శించుకోగా హుండీ కానుకలు 125,60,00,000 రూపాయలు అయితే వచ్చింది. విక్రయించిన శ్రీవారికి లడ్డూల సంఖ్య చూసుకున్నట్టయితే 1,06,000 లడ్డూలు అయితే స్వామివారికి సంబంధించినటువంటి లడ్డూల విక్రయం అయితే జరిగింది. అట్లాగే అన్నప్రసాదానికి సంబంధించిన వివరాలు తీసుకుంటే అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య అయితే 24,33,000 మంది అయితే అన్నప్రసాదం స్వీకరించారు. ఇక కళ్యాణ కట్ట గురించి తెలుసుకున్నట్టే తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య అయితే 9,49,000 మంది టీటీడీలో ఉన్నటువంటి తాజా సమాచారము. అట్లాగే ఇంకో సమాచారాన్ని చూసుకున్నట్టయితే తిరుమలలో భక్తులకు తిలకాధారణ ప్రారంభించిన టీటీడీఓ అని చెప్పి ఇంకొక సమాచారాన్ని మనం చూసుకోవచ్చు. ఈ తిలకాధారణకు సంబంధించినటువంటి సమాచారంలోకి వెళ్తే తిరుమలలో శ్రీవారి భక్తులకు తిలకాధారణ కార్యక్రమాన్ని టీటీడీఓ శ్రీ జె శ్యామలరావు అయితే శుక్రవారం ప్రారంభించారు. తిరుమల ఏటీ సర్కిల్ వద్ద ఈవో భక్తులకు, శ్రీవారి సేవకులకు తిలకధారణ అయితే చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో
భక్తులకు తిలకధారణ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీవారి సేవకులకు తిరుమలలోని ఏటీసీ సుపథం శ్రీ వరహాస్వామి ఆలయం, కళ్యాణకట్ట, VQC1 మరియు VQC2 వద్ద అయితే నిరంతరాయంగా తిలకధారణ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీ హెచ్ వెంకయ్య చౌదరి, జేఈ వీరబ్రహ్మము, సివిఎస్ శ్రీధరు, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, పిఆర్ఓ ఏసీ కుమారి, పి నీలిమ, ఇతర అధికారులు భక్తులైతే పాల్గొన్నారు. టీటీడీకి సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా సమాచారం, ప్రతిరోజు అయితే మనము టీటీడీకి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుంటున్నాము. తాజా సమాచారము, టీటీడీకి సంబంధించినటువంటి విషయాలు మీకు వెంటనే మీరు పొందాలనుకుంటే అయితే తప్పకుండా మీరు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకున్నట్టయితే మేము సేకరించినటువంటి తాజా సమాచారాన్ని మీరు వెంటనే పొందే అవకాశం ఉంటుంది. మీకు మా యొక్క వీడియోలు నచ్చుతున్నాయని మేము భావిస్తున్నాము. మా యొక్క వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారికి మీరు షేర్ చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తాజా సమాచారము. మరొక తాజా సమాచారంతో మళ్ళీ అయితే మరొక కొత్త వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాము. ఓం నమో వెంకటేశాయ.